నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ స్టాక్ మార్కెట్ ట్రేడర్. ఈ వీడియోలో మనం మార్కెట్స్ గత కొన్ని రోజులుగా పడుతుంది, ప్లస్ ఈ రోజు కూడా డ్రాస్టిక్గా పడింది. దాని రీజన్స్ ఏంటి, మేజర్ రీజన్స్ ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడాలనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చి ఒక మార్కెట్ ఓవర్వ్యూ చూసుకుంటే, ఇక్కడ ఈరోజు నిఫ్టీ 50 వచ్చి అప్రాక్సిమేట్లీ 1.8%, 8.2% పడింది. ఒక 5 డేస్గా చూసుకుంటే, అంటే లాస్ట్ వీక్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 2.15% క్రాష్ అయింది, ఫాల్ అయింది బేసిక్లీ. అగైన్ 1 మంత్ చూసుకుంటే అరౌండ్ 6%. లాస్ట్ 6 మంత్స్గా చూసుకుంటే కూడా అరౌండ్ మార్కెట్ అనేది 13% ఫాల్ అయి ఉన్నది. ఫ్రమ్ టాప్ ఎంత ఉండేదంటే అరౌండ్ 26,200 వరకు టాప్ నుంచి ఇప్పుడు 22,144 లో వరకు క్రియేట్ అయిందనమాట. సో ఇట్స్ అంటే ఆల్మోస్ట్ ఈ ఫాల్ అనేది లాస్ట్ 5 to 6 monthsగా ఉంది. సో ఈ ఫాల్ అనేది మనం చూస్తున్నాము. అండ్ ఇది ఇండెక్స్ నిఫ్టీతో పాటు సెన్సెక్స్ కూడా ఒకసారి చూసుకుంటే, ఈరోజు సెన్సెక్స్ వచ్చి అరౌండ్ 73,307 దగ్గర క్లోజ్ అయింది. అండ్ అరౌండ్ 1.7% ఫాల్. లాస్ట్ 5 days చూసుకుంటే అరౌండ్ 2.86, సిమిలర్గానే ఉంటుంది. మనం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది. 1 మంత్ చూసుకుంటే 5.4%. అండ్ అగైన్ మనం 6 months చూసుకుంటే అరౌండ్ 11.26% అనేది సెన్సెక్స్ కూడా ఫాలో అయిందనమాట. సో సిమిలర్ కండిషన్ కూడా బ్యాంక్ నిఫ్టీ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డ్రాస్టిక్గా పడుతూనే ఉంది. చూసుకుంటే డేటా లాస్ట్ 1 week కానీ 1 month కానీ చెక్ చేస్తూ ఉంటే మరి క్లియర్ కట్గా ఏం తెలుస్తుందంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో హ్యావ్ డ్రాస్టిక్లీ ఫాలెన్ అనమాట. సో వీటి వెనకాల రీజన్ ఏంటంటే, సో నేను వాట్ ఐ ఫౌండ్ ఈస్ 5 major reasons అనమాట. All these are global reasons. That's the reason market has fallen. First వచ్చి I'm just reading it out, read and I'll explain. Global trade tensions. US imposes new tariff on Canada, Mexico and China, rising fear of global trade wars. అంటే జనరల్గా ఏంటంటే యుఎస్లో కొత్త టారిఫ్ కొత్త పాలసీస్ అనేది వాళ్ళు ఇంపోజ్ చేస్తారనమాట కెనడా, మెక్సికో అండ్ చైనా మీద. సో దానివల్ల ఒక గ్లోబల్ ఫియర్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం కూడా చాలా ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తాం యుఎస్కి. సో దట్ ఈస్ వన్ రీజన్ అనమాట. సెకండ్ వచ్చి యుఎస్ ఎకనామీ షట్ డౌన్. జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, వీక్ యుఎస్ ఎకనామిక్ డాటా, రైజింగ్ ఇన్ జాబ్లెస్. అండ్ జనరల్గా ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ పాయింట్లో, యుఎస్లో కూడా ఇప్పుడు ఎలా అయితే ఇండియాలో జాబ్స్కి చాలా ఇబ్బంది అవుతుందో, దో పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, స్టిల్ దెర్ ఈస్ జాబ్ దొరకడం కొంచెం కష్టంగా ఉంది. సిమిలర్గా అక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది. ఈ మధ్యలో లాస్ట్ 1.5 yearగా చాలా మందిలో అక్కడ చదువుకున్న వాళ్ళకి కూడా జాబ్స్ అనేది లేవనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగే దానివల్ల కూడా యుఎస్ ఎకనామీ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఫారిన్ ఇన్వెస్టర్స్ అవుట్ఫ్లోస్. అంటే చాలా సింపుల్గా ఏంటంటే 2.5 billion మనీ, 2.5 billion అమౌంట్ అనేది సెప్టెంబర్ నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ కొన్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విత్డ్రా చేశారనమాట. ఓన్లీ ఫిబ్రవరి మంత్లోనే 4.1 billion మనీ అనేది సెల్లింగ్ అనేది జరిగింది అనమాట. సింపుల్గా చెప్పాలంటే విత్డ్రా అంటే ఇక్కడ సెల్లింగ్ అనమాట. ఇంత అమౌంట్ సెల్లింగ్ జరిగేసరికి దెర్ ఈస్ అ హ్యూజ్ టెన్షన్ ఇన్ ద మార్కెట్. ఆఫ్టర్ దట్ ఇక్కడ డొమెస్టిక్ ఎకనామిక్ కన్సర్న్స్ అంటే జనరల్ ఇండియాలో హై ఇన్ఫ్లేషన్ ఉంది, రైట్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఒక ప్రైజెస్ అనేది ర్యాపిడ్గా పెరగడం. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్, రైజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్, చాలా మంది చదువుకొని వాళ్ళకు కూడా జాబ్స్ లేకపోవడం. అండ్ వీక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది వీటన్నిటి వల్ల. సో ఈ మేజర్ రీజన్స్ వల్ల, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, ఇన్ఫ్లేషన్స్ వల్ల మార్కెట్ కూడా గత 6 monthsగా డ్రాస్టిక్గా పడుతుంది. అండ్ ఈ రోజు కూడా బాగా పడింది అనమాట. నెక్స్ట్ వచ్చి కరెన్సీ డిప్రిసియేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మన ఇండియన్ కరెన్సీ డాలర్తో కంపేర్ చేసుకుంటే చాలా వీక్ అవుతుంది. అరౌండ్ ఇప్పుడు 87 rupees, అంటే 1 Indian dollar is around 87 rupees or 88 rupees అనమాట. సో ఇలా ఇండియన్ కరెన్సీ వీక్ అయ్యేది కూడా ఒక ఇండికేషన్ వై స్టాక్ మార్కెట్ ఇస్ ఫాలింగ్. సో ఇదే అండి మేజర్ రీజన్స్. ఇవి కాకుండా ఇంకా ఫర్దర్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది మీకు ఇన్ డెప్త్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై stock market have fallen today and also from last 6 months. Thank you for watching. Subscribe to Social Post.